జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ పొద్దు వచ్చేసి మనం అనంతపురంలో సిండికేట్ నగర్లో ఉన్నాము. చూడండి, మట్టి వినాయకుల దగ్గర ఉన్నాము. అన్నుల నుంచి 15 ఫీట్స్ వరకు చేస్తారనమాట. ఆల్రెడీ బుకింగ్స్ అయ్యాయి అనమాట. చూడండి, రాంబాబు షెడ్ అనమాట. వీళ్ళు వచ్చేసి మన కలకత్తా నుంచి వర్కర్స్ ఇక్కడ పిలిపించి వీళ్ళ దగ్గర వర్క్ ఎట్లా ఉందో చూడండి. అంతా కార్డ్బోర్డే అనమాట. కార్డ్బోర్డు, గడ్డి, మన పర్యావరణాన్ని కాపాడేకి మట్టితోనే వినాయకులు చేస్తున్నారనమాట. మనకి 4 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు చేస్తారు. అన్న మాటల్లో కనుక్కున్నాం. అప్పుడే బుకింగ్ అయినాయి. ఎన్ని బుక్ అయినాయి, ఏం కదా అని. నమస్తేనా. నమస్తేనా. నాకు చెప్పండి అన్న, అప్పుడే బుకింగ్ స్టార్ట్ అయినాయినా? అప్పుడే స్టార్ట్ అయినాయి. మొత్తానికైతే చాలా మంది వస్తున్నారు. మట్టి విగ్రహాల కోసం చాలా మంది తిరుగుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది బుకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎవరికైనా కావాలి తెలిసిన వాళ్ళు కూడా మా దగ్గర విగ్రహాలు అయితే మీకు ఓన్ మేకింగ్ ద్వారా కూడా కలకత్తా నుంచి కళాకారులను పిలిపించాము. వాళ్ళ నుంచి మీకు ఏమైనా కానీ కస్టమైజేషన్ చేసి తయారు చేయించి ఇస్తాం. మీకు 4 అడుగుల నుంచి మొత్తం 15 అడుగుల వరకు చేయిస్తాం మీకు. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడ తిరిగే అవసరం లేదు. హొస్పేట్, బళ్ళారి, బెంగళూరు, హైదరాబాద్ ఇలా ఊర్లకు మీరు తిరిగే పని ఏం లేదు. మన సిండికేట్ నగర్లో రాచన్నపల్లిలో మన రాంబాబు షెడ్లో ఉందన్నమాట. చూడండి, ఒక తూరి వీళ్ళు చేసే ఫినిషింగ్ చూడండి, కార్డ్బోర్డ్ చూడండి. అసలు మీకు ఎక్కడన్నా మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఎంత భద్రంగా చేస్తున్నారో చూడండి. మంచి వర్కే, మంచి మెటీరియలే వాడుతున్నారు. వీళ్ళ దగ్గర వీళ్ళు కానీ అతి తక్కువ రేట్లో కానీ చేయిస్తామన్నా మేము. బయట ఊర్లకి అంతా ఆ ఊర్లో పోయి ట్రాన్స్పోర్ట్ అవన్నీ పెట్టుకుంటే కంటే మా దగ్గరికి వస్తే మేము తక్కువ రేట్లో చేసిస్తాం కదన్న అంటున్నారు. ఎందుకు ఆలస్యం, మనకి దగ్గరలోనే ఉంది కదా వినాయక చవితి. మీరు కానీ వచ్చేసి అన్నుల దగ్గరికి వచ్చేసి బుక్ చేసుకోండి. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ హ్యాపీగా పండుగ చేసుకుందాం.